కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తున్నాయి? 150 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఒక్క కలంపోటుతో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. 29 కార్మిక చట్టాలు రద్దు చేసింది. ఇప్పుడు లేబర్ కోడ్స్ ఉన్నాయి, 4 కోడ్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. కోడ్స్ కావాలని ఎవరు అడగలేదు. చేసిన పని ఏమిటంటే ఏదో ఒకటి ఉన్నదని చూపించడానికి కూరలన్నీ పీకేసి పిప్పితో లేబర్ కోడ్స్ అనే రూపంలో 4 కోడ్స్ తెచ్చిపెట్టారు. ఈ కోడ్స్ ప్రకారం కార్మికులకు ఉన్న హక్కులన్నీ పోయినాయి. ఈరోజు యూనియన్ పెట్టుకోవడం అంత సులభం కాదు, సమ్మె చేయటం సాధ్యమయ్యే పని కాదు. అయినా కార్మికులు సమ్మెలోకి పోతే సమ్మె చేయించిన నాయకులను, సమ్మెలో పాల్గొన్న కార్మికులను, సమ్మెను ప్రోత్సహించిన వాళ్ళని అందరినీ కూడా జైలుకు పంపుతామనే పద్ధతుల్లో నిబంధనల్ని ఇప్పుడు రూపొందించారు. అంతేకాదు, యాజమాన్యాలకు శిక్షలు విధించినటువంటి దాఖలాలు లేవు. కాగితం మీదనైనా కొన్ని శిక్షలు ఉండేవి యాజమాన్యాలకు. ఇప్పుడు యజమానుల శిక్షల్ని మొత్తం తగ్గించేశారు. కార్మిక వివాదాలను నేరపూరితమైనటువంటి క్లాజుల్లోకి తీసుకుపోయారు. అంటే కార్మికులు కొట్లాడితే అది నేరం కింద మార్చారు. కార్మిక వివాదంగా ఉండేది ఇప్పుడు నేరం కింద మార్చారు. కార్మిక శాఖ అసలు అవసరమే లేదనే పద్ధతుల్లో ప్రభుత్వం ఈ శ్రమశక్తి నీతి 2025 పేరుతో ఆల్రెడీ ఒక విధానమే ప్రకటించింది. దాంట్లో లేబర్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని ఏమిటి అంటే ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే కార్మికులకు పలానా చోట ఖాళీలు ఉన్నాయని సమాచారం ఇస్తుందంట. అంటే కార్మికులకు యజమానులకు మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఆ వివాదం పరిష్కరించేందుకు పూనుకోవాలని కానీ, కార్మిక చట్టాలు అమలు జరిగేటట్టు పర్యవేక్షణ చేయాలనేటువంటి బాధ్యత కానీ ఇక కార్మిక శాఖకు ఉండవు. అంటే ఆచరణలో కార్మిక శాఖ అనేది ఉండదు. యజమాన్యాల ఇష్టారాజ్యంగా నడుస్తాయి. ఇప్పుడు ఈ పద్ధతుల్లో మొత్తం మీద దేశంలో కార్మికులు ఐక్యం కాకూడదు, పోరాటాలు చేయకూడదు. యజమానులకు ఉపయోగపడేటువంటి అన్నీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. కానీ మోడీ మర్చిపోతున్నది ఏమిటి, బీజేపీ మర్చిపోతున్నది ఏమిటి అంటే దేశంలో కానీ తెలంగాణలో కానీ కార్మికుల పోరాటాలు ప్రభుత్వం చట్టపరమైన హక్కులు ఇచ్చిన తర్వాత మొదలు కాలే. ఏ చట్టము లేనప్పుడే, ఏ హక్కు లేనప్పుడే కార్మికులు యాజమాన్యాలకు వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడి హక్కులు సాధించుకున్నారు. కార్మికుల పోరాట ఫలితంగా కార్మిక చట్టాలు వచ్చినాయి. ఆ సోయి మోడీకి లేదు. ఇప్పుడు కార్మిక చట్టాలన్నీ రద్దు చేసేస్తే ఇక కార్మికుల పోరాటాలన్నీ ఆగిపోతాయనే భ్రమలో ఉన్నారు మోడీ కానీ, అమిత్ షా కానీ, బీజేపీ నాయకత్వం కానీ. ఆ భ్రమలు ఎంతో కాలం ఉండవు, మంచు తెరల్లాగా అవి కరిగిపోతాయి. ఎందుకంటే కార్మికులు కొట్లాడి తమ హక్కుల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేశారు. దేశవ్యాప్త సమ్మె దాకా ఎందుకు, హైదరాబాద్ నడిబొడ్డున నాచారంలో షాహీ టెక్స్టైల్స్ 1 month బ్యాక్ 12 రోజులు సమ్మె చేశారు. 1600 మంది మహిళా కార్మికులు రోడ్డు మీదకి వచ్చి డే అండ్ నైట్ రోడ్డు మీద ఉన్నారు. యూనియన్ లేదు, వాళ్ళకేమి బయట నుంచి ఎవరు సపోర్ట్ ఇచ్చి రమ్మన్నది లేదు. వాళ్ళందరూ రోడ్డు మీద కూర్చున్న తర్వాత అన్ని ట్రేడ్ యూనియన్లు పోయి మద్దతునిచ్చినాయి. 12 రోజులు పోరాడి ఐక్యంగా నిలబడి లేబర్ డిపార్ట్మెంటు దిగిరాక తప్పలేదు, కార్మిక శాఖ సమక్షంలో యాజమాన్యం ఒప్పందం చేసుకోక తప్పలేదు. ఇప్పటికీ యూనియన్ లేదు, కానీ కార్మికులు పోరాడి విజయం సాధించి లోపలికి పోయి పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు యూనియన్లన్నీ రద్దు చేస్తే లేబర్ కోడ్స్ ఎన్ఫోర్స్ అయితే పోరాటాలు ఆగిపోయినాయి. నిన్నగాక మొన్న 10 రోజుల క్రితం జీడిమెట్లలో హెచ్బిఎల్ కార్మికులు లోపల ఒక్క యూనియన్ లేదు, రోడ్డు మీదకి వచ్చేసిండ్రు, సమ్మె చేసిండ్రు. 3 రోజుల్లో యాజమాన్యం దిగొచ్చింది, సమస్యలు పరిష్కరించిన తర్వాతనే లోపలికి పోయారు. అందుకని కార్మికోద్యమాన్ని కార్మిక చట్టాలు రద్దు చేయడం ద్వారా, లేబర్ కోడ్స్ ద్వారా అణచగలనని పాలకులు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కార్మిక వర్గం పోరాడి తీరుతుంది. అంతేకాదు, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కార్మికులు, వ్యవసాయ కార్మికులు కూడా కార్మిక వర్గంతో ఇప్పుడు చేయి కలిపి నడుస్తున్నారు. ఇది కొత్త పరిణామం. అందుకని రానున్న రోజులు మోడీకి తనను తాను పరీక్షించుకోవాల్సిన రోజులు. తన కార్మిక వ్యతిరేక ధోరణిని మార్చుకుంటారా, లేకపోతే కార్మిక వర్గ ఆగ్రహాన్ని చవిచూస్తారా?
మోడీ తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో మోడీ ట్రంప్ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం వల్ల భారతదేశంలో ఉన్న ప్రజలకు కావచ్చు, వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా నష్టం జరుగుతూ ఉందండి. అసలు ఎలాంటి నష్టం జరగబోతుంది సార్? దేశాల మధ్య సహజంగానే వాణిజ్య ఒప్పందాలు ఉంటాయి. మనకు అవసరమైన ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, మనకు అదనంగా ఉన్న ఇతర దేశాలకు అవసరమైన ఎగుమతి చేస్తూ ఉంటాం. ఈ వాణిజ్య సంబంధాలు, వ్యాపార లావాదేవీలు అనేక దేశాల మధ్య ఉంటాయి. అమెరికాకు మనకు మధ్య కూడా ఉన్నాయి. అమెరికాకు అవసరమైన కొన్ని సరుకులు మనం ఎగుమతి చేస్తుంటాం, మనకు అవసరమైన సరుకులు అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్లో దిగుమతి సుంకాలు కూడా విధిస్తూ ఉంటారు. మరి ఆయా దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దిగుమతి సుంకాలు విధిస్తూ ఉంటారు. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సరుకుల మీద 3.3% యావరేజ్న దిగుమతి సుంకం ఉండేది ట్రంప్ రాకముందు. భారతదేశంలో మనం వ్యవసాయం మీద ఆధారపడే దేశం. అమెరికాలో 1% కూడా వ్యవసాయం మీద ఆధారపడరు. మన దగ్గర ఇప్పటికీ సుమారు 70% మంది ప్రజలు గ్రామాల మీద ఆధారపడతారు, వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి మన వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటల్ని, మన పాడిని మనం కాపాడుకుంటాం. అందుకు అనుగుణంగా విదేశీ సరుకులు వచ్చి ఇక్కడ డంప్ చేయడానికి వీలు లేకుండా మన రైతాంగాన్ని కాపాడుకోవడం కోసం మనం కూడా దిగుమతి సుంకాలు విధిస్తాం. ఆ మేరకు దిగుమతి సుంకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి? 25% దిగుమతి సుంకం విధిస్తున్నాను భారతదేశం నుంచి వచ్చే సరుకుల మీద అన్నాడు. అంటే 100 రూపాయలు దాని ధర అనుకుంటే అక్కడ అమెరికా ప్రజానీకం మన సరుకును కొనడానికి 125 రూపాయలు చెల్లించాలి. అంటే మార్కెట్లో భారతదేశం నుంచి పోయే సరుకు ధర పెరుగుతుంది. ఆ మేరకు మన వ్యాపారం దెబ్బతింటుంది. ఎందుకు ఇట్లా బెదిరించాడు? తన వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలో పైసా పన్ను లేకుండా స్వేచ్ఛగా ఇక్కడ అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలట. నువ్వు ఇవ్వకపోతే నేను నీ సరుకుల మీద సుంకం విధిస్తాను అని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ చేశాడు. రెండోది ఏం చేశాడు? రష్యా నుంచి మనం చమురు కొనొద్దు, కొంటున్నావు కాబట్టి 25% నేను జరిమానా విధిస్తున్నాను. అంటే వాళ్ళ అధికారులు మనం వాళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళమా? ఇది ఒక సార్వభౌమాధికారం కలిగిన స్వతంత్ర దేశం. మన దేశం మీద అమెరికా వాడు జరిమానా వేయడం ఏంటి? దానికి ప్రధానమంత్రి నోరు విప్పకపోవడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. వేశాడు 25% జరిమానా. మనం ఎక్కడి నుంచి చమురు కొనాలో అమెరికా నిర్ణయిస్తుందంట, ట్రంప్ నిర్ణయిస్తాడట. దాన్ని ఎట్లా అంగీకరిస్తాం? మనకెక్కడ చౌకబడితే అక్కడ కొనుక్కుంటాం. రష్యా అత్యంత చవకగా మనకు చమురిస్తుంది కాబట్టి అక్కడనే కొనుక్కున్నాం. ఇప్పుడు రష్యా దగ్గర కొనొద్దు, కావాలంటే అమెరికా దగ్గర కొనుక్కోవాలి, లేదా అమెరికా చెప్పిన దేశం నుంచి కొనుక్కోవాలి. ఎక్కడ దాకా పోయాడు? కావాలంటే పాకిస్తాన్ దగ్గర నుంచి కొనుక్కోండి. పుండు మీద కారం జల్లే మాటలు. ఇన్ని జరిగినా మోడీ నోటి నుంచి మాట రాలేవు. దేశభక్తి గురించి మాట్లాడతారు వీళ్ళు. మరి దేశభక్తి పేరు చెప్పి ఎన్నికైనోళ్ళు. మరి ఏ దేశభక్తి ఇది? అమెరికా దేశభక్తి ప్రదర్శిస్తున్నారా? మోడీ భారత దేశభక్తి ప్రదర్శిస్తున్నారా? ట్రంప్ ఇంత బరితెగించి మాట్లాడుతుంటే సుంకాలు విధిస్తే ఇది అన్యాయం, ఇది ఒక స్వతంత్ర భారతదేశం, సార్వభౌమాధికారం కలిగిన భారతదేశం మీద పెత్తనం చేసే ప్రయత్నాన్ని అంగీకరించమని ఒక్క మాట రాలేదు. చీము నెత్తురు ఉన్నోడు ఎవరైనా అంగీకరిస్తారా? రెండోది, ఇది వ్యక్తిగత విషయం కాదు, ఇది కేవలం బీజేపీకి సంబంధించిన విషయం కాదు. 143 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం. 143 కోట్ల మందికి ఆయన ప్రధానమంత్రి అనే సోయి లేదు. ట్రంప్ 26 కోట్ల మందికి అధ్యక్షుడు. మోడీ 143 కోట్ల మందికి ప్రధానమంత్రి అనే సోయి ఉండాలి కదా. ఈ దేశ గౌరవాన్ని మంటగలుపుతున్నామనే స్పృహ ఉండాలి కదా. కానీ నోరు ఇప్పలేదు. ఎంత అవమానకరమైన విషయం. సరే ఇక చూద్దాం ఇంకా చర్చలు నడుస్తున్నాయి కదా అనుకున్నాం. వన్ ఫైన్ మార్నింగ్ ట్వీట్ చేసిండు ట్రంప్. మోడీ ఒప్పుకున్నాడు, అమెరికా నుంచి భారతదేశానికి పోయే వ్యవసాయ ఉత్పత్తుల మీద పైసా పన్ను ఉండదు, మేము స్వేచ్ఛగా అక్కడ అమ్ముకోవచ్చు. ఇందుకు గాను భారతదేశ సరుకుల మీద మేము వేసే పన్నును 18% తగ్గించాం. దయతలిచి తగ్గించాడట. అంటే అంతకుముందు 3% ఉన్నదాన్ని 50% చేసి మోడీ మెడలు వంచి 18% చేయడం, అంటే 3 నుంచి 18% పెంచాడు. భారతదేశం మాత్రం మొత్తం
వ్యవసాయోత్పత్తుల మీద, అమెరికా నుంచి వచ్చే వ్యవసాయోత్పత్తుల మీద పన్ను పూర్తిగా రద్దు చేసింది అని చెప్పి అమెరికా ట్వీట్ చేసింది. ట్రంప్ ట్వీట్ చేశాడు. 2 దేశాల మీద ఒప్పందం జరిగితే 2 దేశాల ప్రధానమంత్రులు ప్రకటించాలి, లేదా 2 దేశాల ఉన్నతాధికారులు ప్రకటించాలి. కానీ ట్రంప్ ట్వీట్ చేశాడు. మరి ఇది నిజమా అబద్ధమా? అబద్ధమైతే ఇది తప్పు, అలాంటి ఒప్పందం ఏం జరగలేదు, నేను ఎక్కడ ఒప్పుకోలేదు అని మోడీ చెప్పాలి. ఈ క్షణం వరకు కూడా మోడీ చెప్పలేదు. అంటే ఒప్పేసుకున్నారన్నమాట. ఒప్పందాలు ఎప్పుడు కూడా బహిరంగంగా అనేక గంటల పాటు, అనేక రోజుల పాటు చర్చలు జరిగి కొన్ని వందల పేజీలు ఉంటాయి ఒప్పందాలు. మరి ఇక్కడ ఆ ఒప్పందం పత్రాలు ఏమిటి, ఎక్కడ సంతకాలు చేశారు, ఎవరెవరు సంతకాలు చేశారు, ఇప్పటికీ చూపించట్లేదు. ట్రంప్ ప్రకటించేశాడు, అంతే. అది నిజం అనేది ఇలా తేలిపోతుంది. ఎందుకంటే ఈ రోజుకి మోడీ అది నిజం కాదు అని చెప్పలేదు. పైగా కొంతమంది కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు బహిరంగంగానే భారత ప్రభుత్వం అమెరికా మీద ఒత్తిడి చేసి 12% తగ్గించింది అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుమాలిన మాట ఇంకేమన్నా ఉంటుందా? 12% తగ్గించారా? 3.3% నుంచి 12% పెంచితే మీరు తల ఉంచుకున్నారు. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నారు? అది అవమానకరమైనటువంటి విషయం అని కూడా అర్థం చేసుకోవట్లేరు. పాకిస్తాన్కు 20% ఉంది, ఇంకో దేశానికి 25% ఉంది, భారతదేశానికి 18% ఉంది. మన ప్రభుత్వం గొప్పతనం అంటున్నారు. ఇది ఎట్లుందంటే పక్కింటోడికి 32 పండ్లు రాలగొట్టెన్లు, యువతలింటోనికి 25 పండ్లు రాలగొట్టెన్లు, మన 18 రాలగొట్టెన్లు, అది మన విజయం అని చెప్పుకున్నట్టుగా ఉంది. ఎంత అవమానకరమైన విషయం ఇది. ఇది బీజేపీ నాయకులు చేస్తున్న పని, కేంద్ర మంత్రులు చేస్తున్న పని. ఇంత చర్చ బయట జరుగుతోంది తప్ప మోడీ మాత్రం నోరిప్పట్లేడు. మరి 56 ఇంచుల ఛాతీ ఉన్న మోడీకి దీని మీద నోరిప్పే ధైర్యం ఎందుకు రావట్లేదు? ఎందుకు ఇట్లా తలదించుకొని ప్రజలకు మొహం చూపించగలిగే స్థితిలో ఎందుకు లేడు? ఆలోచించాలి. సరే, ఇదంతా ఎట్లున్నప్పటికీ ఈరోజు దేశంలో ఈ ఒప్పందం వల్ల రైతాంగానికి ముప్పు మొదలైంది. ఇప్పుడు మన పాడి రైతులు దెబ్బతింటారు, మన పంటలు పండించే రైతులు దెబ్బతింటారు. ఎందుకు దెబ్బతింటారు? అమెరికా నుంచి వచ్చేటువంటి వ్యవసాయ పంటలు 60% అమెరికా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే ఉత్పత్తి ఖర్చు 100 రూపాయలు ఉంటే 60 రూపాయలు అమెరికా ప్రభుత్వం ఇచ్చేస్తుంది రైతుకి. అప్పుడు రైతు 45 రూపాయలకు అమ్ముకున్నా 5 రూపాయల లాభమే కదా. మన దేశంలో 100 రూపాయలు ఖర్చు అయితే మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ, అన్ని రకాల సబ్సిడీలు కలిపితే 6 రూపాయలకు లేవు. అంటే అమెరికాది 46 రూపాయలు అవుతుంది, మనది 106 రూపాయలు అవుతుంది. ఏది కొంటారు ఎవరైనా? ఉదాహరణకు చెప్తున్నారు రఫ్గా. అందుకని మన దేశంలోనేమో 60% సబ్సిడీ రైతాంగానికి లేదు, అమెరికా ఇస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరు రైతులు ఉత్పత్తి చేసినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో పెడితే ఎవరిది కొంటారు? అందుకని ఇది అసమానమైన పోటీ. ఇలాంటి అసమానమైన పోటీలో భారత రైతాంగాన్ని నిలబెట్టి వాళ్ళ జీవితాలను బజారుపాలు చేస్తున్నారు. అందుకని దీన్ని మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. అందుకని దేశంలో ఉన్న ప్రజానీకం ఈరోజు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. పత్తి రైతులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి మనం చూస్తున్నాం. పత్తి దిగుమతి మీద 11% సుంకం ఉండేది, ఇప్పుడు 0 సుంకం చేశారు. ఏం కావాలి? మన రైతాంగం ఏం కావాలి? మన దేశం ఏం కావాలి? అందుకని ప్రమాదం ముంచుకొస్తోంది. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి కొట్లాడక తప్పని పరిస్థితి ముందుకొచ్చింది. భవిష్యత్తులో ఆ పోరాటాలు ముందుకు వస్తాయి.